2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. ఇక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి 2025 మార్చ్ నుంచి 2027 జూన్ వరకు కూడా శని భగవానుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. అర్ధాష్టమ శని అంటాం. చతుర్థ స్థానం అంటే హ్యాపీనెస్, వెహికల్ రిలేటెడ్ స్థానం అని అంటాం, ఎడ్యుకేషన్ రిలేటెడ్, మాతృ సంబంధించిన స్థానము, తర్వాత మానసిక హ్యాపీనెస్, తర్వాత గృహ విషయాలన్నిటికీ కూడా ఈ చతుర్థ స్థానాన్ని మనం చూస్తాం. శని ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా కర్మానుసారంగా మనకు ఫలితాలను ఇస్తూ వెళ్తాడు. ఈ చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు మానసికంగా సంతోషాన్ని ఇవ్వకుండా కష్టాలు అనుభవిస్తూ ఉండేలా చేస్తాడు. ఈ ఒక సమయంలో గృహ మార్పిడి, తరచుగా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారడము, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము, ఉద్యోగంలో తరచు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారడము, తర్వాత అంటే మీ తల్లి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెట్టే ఆస్కారాలు. ఎవరైతే చిన్నపిల్లలు 5వ క్లాసు 6వ క్లాసు అంటే 5th స్టాండర్డు 7th స్టాండర్డ్ ఇలా చదువుకుంటున్న విద్యార్థులకు లేజినెస్ వచ్చేలా చేస్తాడు. కొద్దిగా కంటికి సంబంధించిన జబ్బు లాంటివి, శారీరకంగా కొద్దిగా అలసిపోవడం లాంటిది, మానసిక ప్రశాంతత లేకుండా పోవడం లాంటిది, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ మనము ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ ఏంటి అంటే 2025వ సంవత్సరంలో మీకు గురుబలం కూడా ఉంటున్నది. గురుబలం కూడా ఉంటున్నది కాబట్టి మీకు ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పర్లేదు. ఒక పక్క శని నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినా ఇంకొక పక్క శని పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇవ్వడానికి కాదు, సప్తమ స్థానంలో గురుబలం ఉంటున్నది, సో పాజిటివ్గానే ఉంటుంది. ఒక పక్క శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలని మనం తట్టుకుంటాం. అయితే ఇక్కడ శని ఎంతవరకు మనకి పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడా, మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడా అని ఎలా చూసుకుంటాము? అష్టకవర్గ బిందులు చెక్ చేసుకోండి. చతుర్థ స్థానానికి మీ ఒక చతుర్థ స్థానానికి ఏ 0నో 1 ఇలా ఇచ్చి ఉంటే గృహానికి కొద్దిగా దూరం చేసే ఆస్కారం ఉంటున్నది. కొద్దిగా ఎక్కడో వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ వెళ్ళి ఆ ప్రాంతానికి మనం వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి కదా, ఆ ఇంటికి అక్కడున్న పరిసరానికి అడ్జస్ట్ అవ్వాలి అంటే మానసిక ప్రశాంతత కోల్పోతుంది. సో ఇలా చేస్తాడు ఆయన. తర్వాత ఆ చతుర్థ స్థానంలో ఏ కుజుడో ఏదైనా గ్రహం ఉందా చూసుకోండి. అప్పుడు కొద్దిగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కుజుడు ఏమైనా ఉన్నట్లు కనుకైతే మీ మీనరాశిలో
అంటే మీ జాతకంలో చెక్ చేసుకోండి. ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు. ఆ మీనరాశిలో గనక ఏ కుజుడో అట్లా ఉంటే కొద్దిగా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే ఆస్కారం ఉంటున్నది. ప్రాపర్టీ రిలేటెడ్, ల్యాండ్ రిలేటెడ్, హౌస్ రిలేటెడ్ లీగల్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటున్నది. సో నేను చెప్తున్నది ఏంటి, ఇట్ డిపెండ్స్ ఆన్. మొత్తానికి చతుర్థ స్థానంలో శని కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడిస్తూ ఉంటాడు. అయితే గురుబలం ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి 50-50. ఒక పక్క శని ఇస్తాడు నెగిటివ్, ఒక పక్క గురువు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం ఇలా ఉంటున్నదండి. సో ధనుసు రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా మానకుండా నువ్వుల ఒత్తులని శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట ప్రదోష కాలంలో వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎన్ని వేల సార్లు చదువుకుంటే మీకు అంత మంచిది. ఏదో 100 సార్లు 50 సార్లు చదువుకొని వస్తే ఫలితాలు రావు. తర్వాత శనివారం పూట బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించండి కాలభైరవేశ్వర ఆలయంలో. కాలభైరవేశ్వర అష్టకాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మానకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. శనికి సంబంధించిన వస్తువైన ఇనుపుతో చేసిన బీరువాని ఆర్ఫనేజ్ స్కూల్స్ కావచ్చు, అంగవైకల్యంతో ఉంటున్న ఆశ్రమాలకి కావచ్చు డొనేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.